మీ కుటుంబం తెలుగుదేశం పార్టీ అనపర్తి అంటే ఇవాళ మీరే కనిపిస్తున్నారు. మీ కుటుంబం, మీ తాతగారు ఇలా అంటే ఈ జనరేషన్స్ నుంచి ఈ మూడో జనరేషన్ మీది అంత రాజకీయాలు అంటే ఎందుకు అంత ఇష్టం? మీరు గమనించింది ఏంటి? ఎప్పుడైతే మా తాతయ్య గారు ఫస్ట్ ఈ ఊరు సర్పంచ్ కింద 13 సంవత్సరాలు చేశారు, అప్పుడు ఆయనకి ఏదైతే ఇక్కడ ఉన్న కపిలేశ్వరపురం జమీందార్ గారితో వారికి ఉన్న సన్నిహిత సంబంధం కానీ, ఆ రోజు నుంచి ఆయన ఏదైతే మాట అన్నారో ఆ మాటకు నిలబడే వ్యక్తిత్వం కానీ, అలాగా ఎన్టీఆర్ గారు గుర్తించి వారిని పిలిచి సీట్ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ 3 తరాలకి మాకు నిలబడిన ఒక క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ని మేము ఏ విధంగా అయితే కాపాడుకుంటూ రావాలో అదంతా కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఏదైతే నా మీద బాధ్యత ఉందో అది కూడా నేను సక్రమంగా తాతగారిలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? ముక్కుసూటిగా ఉండే మనిషి అండి. ఏదన్నా ఒక మాట అంటే ఆ మాటకు నిలబడతారు. అవతల వాళ్ళకి ఒకటి చెప్పాలన్నా ఒక పని అవుతుంది అంటే అవుద్దని చెప్పేవారు, అవ్వదు అంటే అవ్వదని చెప్పారు. అది నాకు ఆయనలో బాగా ఇష్టం. ఇప్పుడు ఇవాళ మీరు అలా చెప్పగలుగుతారా? సార్, ఆనాటి రాజకీయాలకి ఈనాటి రాజకీయాలకి చాలా తేడా ఉంది సార్. ఈ కాలం రాజకీయంలో మనం అంత ముక్కుసూటిగా ఉంటే రాజకీయాలు చేయలేం. మరి ప్రజలకు ఎలా సర్వ్ చేయాలని అనుకుంటున్నారు మీరు? సార్, ఏదైతే నాన్నగారు 14 నుంచి 19 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆనాడు తాతయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫైనాన్షియర్స్ ఏదైతే ఒక ట్రైన్ ఇక్కడ ఆగాలనుకున్నారో గోదావరి ఎక్స్ప్రెస్ దాన్ని ఆపారు. దాన్ని ఇక్కడ హాల్ట్ తీసుకొచ్చారు. అదే ఫైనాన్షియర్స్ 2014 నుంచి 19 వరకు నాన్నగారిని రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఒకటి, ప్రశాంతి ఒకటి అడిగారు. ఆ 2 నాన్నగారు హాల్ట్ తెచ్చారు. 19 నుంచి 24 వరకు ఏదైతే పాలకులు గత వైసీపీ పాలనలో వాళ్ళు ఏదైతే ఇక్కడ ఫైనాన్షియల్స్ అందరికీ చిరకాల కోరిక జన్భూమి ఎక్స్ప్రెస్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇటు గుంటూరు దాటి పల్నాడు ఏరియా వెళ్ళే వాళ్ళందరికీ సరైన ట్రైన్ లేదు. సో ఆ ట్రైన్ ఆపమని అడిగారు గత పాలకుల్ని. వాళ్ళు ఎవరో చేయలేకపోయారు. అయితే నాన్నగారు 24 గెలిచిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఆ ట్రైన్ ఆపడం జరిగింది. ఇలా అనేక విధాల సర్వీసెస్ ఎప్పటి నుంచో మా కుటుంబం చేసుకుంటూ వస్తుంది. ఏదైతే ఈ వేమగిరి సామర్లకోట కెనాల్ రోడ్డు ఉందో అది నాన్నగారు మొన్న పూర్తి స్థాయిలో ప్యాచ్ వర్క్ చేయించారు. గత పాలనలో చూసుకుంటే సొంత నిధులతో మేము ఈ ప్యాచ్ వర్క్ చేయిస్తున్నామని చెప్పి ఎక్కడైతే ఇల్లు ఇప్పేసిన మట్టి ఉందో ఆ మట్టిని తీసుకెళ్ళి పోసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏదైతే ఇప్పుడు ఏదైతే అఫీషియల్గా డిక్లేర్ చేసిన తర్వాత నా వరకు కుదిరినంత సర్వీస్ నేను చేయడానికి ప్రయత్నిస్తాను.